టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మిమ్మల్ని ఒకరు ట్రాప్ చేయాలని చూస్తున్నారంట. ఏంటా ట్రాప్, మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి. అండ్ డీటెయిల్గా కూడా చూద్దాము, ఓకేనా? స్టెప్ బై స్టెప్ అడుగుదాం ఏంజల్స్ని. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని ట్రాప్ చేయాలని ఒకరు చూస్తున్నారంట. ఎవరతను? ఎదురు చూస్తున్నారంటండి. వాళ్ళు చేసిన స్పైయింగ్ అనేది ఎందుకు పనిచేయట్లేదంట. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, ఫాలో చేయడం అనేది కూడా ప్రయోజనం లేకుండా పోయింది వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా. సో ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు చేసిన పనిని ఆపాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారంటండి. ఎమోషనల్ ఆఫర్. అండ్ ఎస్, డబ్బుల కోసం అండి. అండ్ మీకు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంటే, బట్ దారి లేదు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ అండి. రిలేషన్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇంకో ఆఫరు. కావాలని చెప్పి మిమ్మల్ని ఇరికించాలి అని చూస్తున్నారంట, ట్రాప్ చేయాలి అని చూస్తున్నారంట. ఎస్, డబ్బుల కోసమనండి. ఇంకా చెప్పండి ఏంజిల్. వేగంగా మీద డార్క్ ఎనర్జీస్ చేశారంట వాళ్ళ మాటలు వినేలాగా, బట్ అది పనిచేయలేదండి. డబ్బులు ఇచ్చి అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఎవరైతే మిమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారండి అవకాశం కోసం. బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి అనేది వాళ్ళు చేస్తున్న పని తలకిందులు అయిపోయింది. సో ఏం చేయాలో తెలియక మీరు లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని ఎలాగన్నా ఆపడం కోసం చూస్తున్నారంట. కన్ఫర్మేషన్ అంటే ఆపలేరు. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట. జాక్పాట్ కొట్టేయచ్చు మీ లైఫ్లోకి వస్తే అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం తెలుసుకోవాలి? వై లెటర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. స్టార్టింగ్ లెటర్, ఇనిషియల్ లేదా మిడిల్ లెటర్, వై. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్యారెట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు అండ్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎలాగన్నా మిమ్మల్ని తప్పించాలి అని అనుకుంటున్నారంట. ఎస్, అందుకని చెప్పి మీరు స్లీప్ చేస్తున్నప్పుడు నిద్రలో వాళ్ళు డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటే ఇనిషియల్స్ ఏ, లెటర్ ఈ అండ్ స్టార్టింగ్ లెటర్, మిడిల్ లెటర్ సి. వాళ్ళ కలర్స్ అనేది చేంజ్ చేసేస్తూ ఉంటారండి, అంటే అవసరాలకు తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, వాళ్ళు మీరు పాడేసిన ల్యాండ్ ఫిల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఒబ్బిగా కూర్చొని బంగారం కోసం, మీకు బంగారం వచ్చేస్తుందని లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ఆఫర్ చేసిన డబ్బుల్ని తీసుకోవచ్చు అని చెప్పి, మీకంటే కూడా ఏదంటే మీ యూజువల్ టైప్ కాదండి వాళ్ళు. మీరు దేవుడికి పూజ చేస్తుంటే వాళ్ళు వేరే వాళ్ళకి పూజ చేస్తుంటారనమాట. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంట, మీ మీద రీడింగ్స్ తీసుకుంటున్నారంట. అండ్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట, చేసి ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఎస్, ఈ ఏదైతే ప్రక్రియ ఉందో చేసి మిమ్మల్ని తప్పించాలి అని అనుకుంటున్నారంటండి. ఎస్, లైఫ్లో సెటిల్ అయిపోతారు, ఇలాగే వదిలేస్తే మీరు సెటిల్ అయిపోతారు అని అనుకుంటున్నారంట. సెలబ్రిటీలా కనిపిస్తున్నారండి ప్రజెంట్ మీరు నైబర్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు సెలబ్రిటీలా కనిపిస్తున్నారు. సో ఎలాగన్నా సరే మీ లైఫ్ ఏదుందో ముక్కులు కింద చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళు. అందుకని చెప్పి మీతో మాట్లాడాలి, మెసేజ్ పెట్టాలి అని అనుకుంటున్నారంటండి. గ్రాండ్ పేరెంట్స్ అండి, మా ఫాదర్ సైడ్ వాళ్ళు, మదర్ సైడ్ వాళ్ళు టేక్ యాజ్ రీజనల్ వాళ్ళు మీతో ఫోన్లో మాట్లాడి మీ వెనక బ్యాక్ ఎండ్లో డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటండి. అన్నోన్ నెంబర్స్తో వాళ్ళు స్టాక్లింగ్ చేస్తున్నారంట. రాంగ్ కాల్స్ చేయడం, పనిలో ఉన్నప్పుడు వేరే నెంబర్లతో మెసేజ్లు చేయడం, కావాలని ఫేక్ కాల్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంటండి. దానికొని వాళ్ళు బయటికి రాకుండా మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే అందరూ మీ గురించి బాగా చెప్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారండి వీళ్ళు. అసలు జలస్తో ఎలాగన్నా సరే మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకుంటున్నారంటండి. ఏంజల్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ఏంజల్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఫర్గివ్నెస్. పాస్ట్ నుంచి ఫర్గివ్ మీరు అయిపోండి, ఓకేనా? మూవ్ అయిపోండి. పాస్ట్ పర్సన్స్, పాస్ట్ సిచ్యువేషన్ ఏది కూడా గుర్తు తెచ్చుకోవద్దు. వీడియోని సైన్గా తీసుకోండి. పాస్ట్లో అస్సలు ఉండొద్దని ఏంజల్స్ చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్స్ ఇస్తారంట. అండ్ కాంప్రమైజ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పనిని కూడా మీరు మొదలు పెట్టద్దు, ఓకేనా?
రిమైన్ పాజిటివ్గా ఉండండి. అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఏది ఏమైనా సరే అసెప్టివ్గా ఉండండి. ఓకేనా? ఏం జరిగినా అది మీకు చివరికి మంచి జరుగుతుంది. ఎస్ ఆర్ నో అని మీరు క్వశ్చన్ ఏదైనా అడిగి ఉంటే నో అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. పాస్ట్ పర్సన్ వస్తారా? పాస్ట్ జాబ్ వస్తుందా? అప్లై చేసింది వస్తుందా? నో. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. దానికంటే మంచిది ఉందండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.